ఆయన యొక్క ప్రేమ ద్వారా ఆకర్షింపబడి ఆయన సన్నిధికి వచ్చిన మీ అందరికీ యేసుక్రీస్తు నామములో నా వందనాలు. గడిచిన 4 రోజుల నుంచి నెహెమ్యా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. చిన్న ప్రేయర్ చేసుకుని వాక్యం చేసుకున్నాం. సైన్యములకు అధిపతి యెహోవా, పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడు, గడ్డి పరకతో సైతం నువ్వు మాట్లాడించగలిగిన సమర్థవంతుడు ప్రభు. మా పాపములు మా దోషములు మా మీద నేరారోపణ చేయుచున్నవి. అయినను కేవలం నీ కృపలో నీ యొక్క రక్తమును బట్టి మమ్మల్ని శుద్ధీకరించి నీ సన్నిధిలో నిలబెట్టి ఉన్నావు. అంత మాత్రమే ప్రభు. మాలో ఏ మంచినూ లేదు ప్రభు. నీ ప్రేమ గురించి మేమందరము ధ్యానము చేయుచుండగా కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డను దర్శించి వినగలిగే చెవులు, గ్రహించగలిగిన ఆత్మ నువ్వే అనుగ్రహించు ప్రభు. ప్రభు, లూదియా హృదయమును తెరిచిన విధముగా ఇక్కడ కూడి ఉన్న ప్రతి ఒక్క స్త్రీ హృదయమును మీరే తెరవండి. నీ యొక్క వాక్యము 2 అంచులుగా ఖడ్గం వంటిది. అట్టి నీ వాక్యము వారి యొక్క హృదయంలో విత్తబడి నాటబడి వారి యొక్క కుటుంబంలో కట్టుకున్నట్లు నువ్వే సహాయం చేయమని యేసుక్రీస్తు నామమున ప్రార్థన చేయుచున్నాను తండ్రి. ఆమేన్. గడిచిన 4 రోజుల నుంచి మనం నెహెమ్యా గారి గురించి మాట్లాడుకుంటున్నాం. నెహెమ్యా గారు ఆ యొక్క పాడైపోయిన యెరూషలేము ప్రాకారము గోడలు, కూల్చబడిన యెరూషలేము యొక్క గోడలను తిరిగి కట్టించడానికి తను ఉద్యోగం చేసే ఆ యొక్క రాజుగారి దగ్గర పర్మిషన్ తీసుకొని ఎంత దూరం ప్రయాణమై వెళ్ళాలి, ఆ యొక్క యెరూషలేము ప్రాకారములు కట్టడానికి ఎంత ఇనుము, ఎంత కల్ప, ఎంత ఫైనాన్స్ డబ్బు, ఎంత మనిషి బలము కావాలి అని మొత్తం ముందుగానే సేకరించి దేవుడి దగ్గర విచారం చేసి దేవుడి యొక్క చిత్తం తెలుసుకొని ప్రయాణమే వెళ్తారు. ప్రయాణమే వెళ్ళిన తర్వాత ఆయన యొక్క సొంత ఊరు, సొంత పట్టణమైన యెరూషలేములోనికి వచ్చి ఎవరికీ తెలియకుండా ఆ యొక్క పట్టణం అంతా కూడా ఒక రాత్రి వేళ ఆయన సందర్శించి తర్వాత మరుసటి రోజు యెరూషలేములో ఉన్న అందరి ప్రజలను ఒక చోట కూర్చోబెట్టి మనకు కలిగిన ఈ యొక్క గొప్ప శ్రమ మన ఎదుట ఉన్నది, కానీ దేవుడు ఈ యొక్క శ్రమ నుంచి మనల్ని రక్షించి సంరక్షించి ఆయన యొక్క చిత్త ప్రకారము పాడైపోయిన ఈ యొక్క గోడలను అగ్ని చేత కాల్చబడిన ఈ యొక్క ప్రాకారములన్నీ కూడా మనము తిరిగి కట్టవలసి ఉన్నది అని అక్కడున్న జనములందరికీ కూడా ప్రతి ఒక్కరికి దేవుడి యొక్క చిత్తము తెలియజేయటం మాత్రమే కాకుండా దేవుడి యొక్క చిత్తానుసారమైన ప్రాకారము కట్టబడి నిమిత్తము వందల్లో వేలల్లో ఉన్న ప్రజలందరినీ కూడా ఒకే ఒక్క మాట మీద నిలబడుటకు, ఒకే ఒక చిత్త ప్రకారము ప్రవర్తించున్నట్లు ఆయన ఎంతగానో దేవుడి యొక్క సన్నిధిలో నెలలు తరబడి దుఃఖాక్రాంతుడుగా ఉండి ఉపవాసం ఉండి ఆకాశము తట్టున్న దేవుడి వైపు కనులెత్తి చూసి ప్రార్థనతో ఆ యొక్క పని యావత్తు సఫలపరిచారు. ఆ యొక్క యెరూషలేము యొక్క ప్రాకారములు కట్టబడటానికి సుమారు 52 రోజులు పట్టినాయి. ఆ యొక్క 52 రోజుల్లో ప్రాకారం మొత్తం యెరూషలేము పట్టణం యొక్క ప్రాకారము ఒక ఇంటి యొక్క సరిహద్దులు కట్టడానికి ఎంత టైం పడుతుంది? మన ఒక ఊరిలో ఉన్న చుట్టూ ప్రహరీ గోడ కట్టాలంటే ఎంత టైం పడుతుంది? కానీ ఆ కాలంలో ఎవరి సపోర్ట్ లేకుండా చుట్టూ ఉన్న ప్రజలు అన్యులుగా ఉన్న, విగ్రహారాధులుగా ఉన్న, విరోధులుగా, శత్రువులుగా ఉన్న ఆ యొక్క సన్బలట అయినా సరే, టోబియా అయినా సరే, ఎవరు ఎలా వ్యతిరేకించినా, ఎన్నిసార్లు వారి మీదకి దండెత్తాలని ప్రయత్నం చేసినా, ప్రాణహాని కలగజేసినా, భయపెట్టిన నోటి మాట చేత అవమానకరంగా, హెచ్చరింపుగా, దూషించి గొడవ వచ్చేటట్టు ఎన్ని రకాలుగా ప్రేరేపించి మాట్లాడినా ఒక్కసారైనా సరే ఆయన యొక్క నోటితో పాపము చేయకుండా ఎన్ని కష్టాలు ఎదురైనా, ఎన్ని ఉపద్రవాలు ఎదురైనా కేవలము ప్రార్థనతో మాత్రమే అడుగు ముందుకు వేశాడు. ప్రార్థనతో మాత్రమే దేవుడు ఆయనకు అప్పగించిన పని సమస్తము జరిగించేటట్టు ఆయన ముందుకి కొనసాగించాడు. ఈ యొక్క బ్లాక్ బోర్డ్ చూడండి ఒకసారి. యెరూషలేము యొక్క ప్రాకారము కట్టినప్పుడు అది ఒక నమూనా. ఇది బ్లాక్ బోర్డ్ చూడండి. నెహెమ్యా గారు యెరూషలేము యొక్క ప్రాకారమును సరిహద్దు, ఇది యెరూషలేము యొక్క ఊరు ఇలా ఉంటుంది. నేనేం యెరూషలేము వెళ్ళలేదు, కానీ గూగుల్లో చూసి గీసిన బొమ్మ కనిపిస్తుందని అనుకుంటున్నా. ప్రాకారములు లేకపోతే ఈ యొక్క ద్వారము ఎప్పటి నుంచో ఉన్నాయి. వీటన్నిటి గురించి
మోషే యొక్క ధర్మశాస్త్రంలో లిఖింపబడి ఉన్నది, రాజుల గ్రంథంలో ఉంది, ఇర్మియా గ్రంథంలో ఉంది, యెషయా గ్రంథంలో ఉంది, లేవీ కాండంలో ఉంది, పాత నిబంధన గ్రంథంలో ఎన్నో పుస్తకాల్లో ఉన్నాయి. ఇందాక పాటలు పాడుకునేటప్పుడు పరలోక పట్టణం గురించి పాట పాడినప్పుడు 12 గుమ్మములు పరలోక పట్టణంలో ఉన్నాయి అని ఒక చరణం కూడా ఉంది. అలాగే యెరూషలేము పట్టణము పరలోక పట్టణముకు సాదృశ్యంగా ఉంది. యెరూషలేము పట్టణము నీ కుటుంబానికి సాదృశ్యంగా ఉంది. నీ కుటుంబము అగ్ని చేత కాల్చబడేటట్టు, అపవాది చేత కూల్చబడేటట్టు ఉన్న దేవుడి యొక్క ప్రార్థనా సహాయముతో, పరిశుద్ధాత్మ యొక్క నడిపింపుతో నీ యొక్క కుటుంబము యొక్క సరిహద్దులు మొత్తం కూడా నువ్వు బిల్డ్ చేసుకోవాలి. అర్థమవుతుందా? ఈ యొక్క నెహెమ్యా గ్రంథంలో ప్రతిదీ యెరూషలేము యొక్క పట్టణము, దాని యొక్క సరిహద్దులు అలాగే మాట్లాడతారు. కానీ అది కంటికి కనిపించేటట్టు కేవలం ఒక ఊరి యొక్క సరిహద్దుల గురించి కాదు. ఆత్మీయానుసారంగా ఆలోచిస్తే అది నీ హృదయం యొక్క సరిహద్దు. మొట్టమొదటి అర్థం వచ్చేది ఏంటంటే నీ హృదయం యొక్క సరిహద్దు. రెండో అర్థం ఏంటంటే నీ కుటుంబం యొక్క సరిహద్దు. నువ్వు దేవుడి యొక్క అగ్ని కంచుల్లో ఉంటేనే నువ్వు రక్షింపబడి దేవుడికి ఇష్టడుగా నువ్వు మార్చబడతావు. నువ్వు రక్షింపబడి దేవుడికి ఇష్టడుగా నడుచుకుంటేనే నీ కుటుంబమును నువ్వు కట్టబడేట్టు నువ్వు దేవుడికి అప్పగించగలవు. నువ్వు రక్షింపబడి తర్వాత నీ కుటుంబాన్ని రక్షణలోనికి తీసుకొస్తేనే నీ యొక్క రక్త సంబంధికులైనా సరే, నీ యొక్క ఊరి ప్రజలైనా సరే, నీ యొక్క చుట్టాలందరి యొక్క గృహములైనను వారి యొక్క కుటుంబంలో కట్టడానికి ఒక ఆస్కారం ఉంటుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వంటూ రక్షణ లేకుంటే నీ కుటుంబంలో ఉన్న నీ భర్త అయినా, నీ యొక్క భార్య అయినా, నీ యొక్క పిల్లలైనా సరే రక్షణ వస్తుందా? వారు దేవుడిని తెలుసుకుంటారా? నీకు నచ్చినట్టు నువ్వు ప్రవర్తిస్తూ, నీకు నచ్చిన చోట నువ్వు వెళ్తూ, నీ కుటుంబంలో ఉన్న వాళ్ళందరి దగ్గరికి వెళ్ళి యేసయ్యని నమ్ముకోండి, యేసయ్య దగ్గరికి వెళ్ళండి, ప్రార్థన చేసుకోండి, ఆదివారము లోకంలో ఎన్ని పనులు ఉన్నా సరే అవన్నీ వదిలివేసి కేవలము దేవుణ్ణి స్తుతించడానికి, దేవుణ్ణి కీర్తించడానికి మాత్రమే ఆదివారం మనం వెచ్చించాలని నువ్వు ప్రకటిస్తే, నువ్వే పాటించట్లేదు, నీ కుటుంబంలోకి వెళ్ళి నువ్వు ప్రకటిస్తే ఎవరన్నా వింటారా, నమ్ముతారా? ఓకే, మళ్ళీ చెప్తున్నాం. నెహెమ్యా అను యొక్క గ్రంథంలో యెరూషలేము ప్రాకారములు తిరిగి కట్టబడటం గురించి వివరణగా చెప్పారు. ఆత్మీయానుసారంగా చూసుకుంటే కనుక ఆ యెరూషలేము ప్రాకారం అనేది నీ హృదయం. రెండో అర్థం నీ కుటుంబం. ఓకే, ఈ యొక్క యెరూషలేము ప్రాకారంలో 12 గుమ్మములు. నెహెమ్యా గారు కట్టించిన గుమ్మాలు, వాటిలో కూల్చబడినవి 10. అవన్నీ కూడా తిరిగి కట్టిస్తారు. ఇక్కడ నెంబరింగ్ పెట్టాను. ఈ యొక్క ఊరు నమూనా ఇది. ఈ నెంబరింగ్లో 1 నుంచి 12 వరకు మార్క్ చేశా. పేర్లు రాయడానికి ఖాళీ లేదు. ఆలోచన చేయండి. 3వ అధ్యాయంలో 1 నుంచి 32 వచనాల వరకు మనం కనుక చదివినట్లయితే దాంట్లో ప్రతి ఒక్క గుమ్మం పేరు ఉంటుంది. ప్రతి గుమ్మం పేరు ఉన్నప్పుడు దాంట్లో మొట్టమొదటి గుమ్మం పేరు ఏంటి? ఈ యొక్క గ్రంథంలో ఇది మొదటి గుమ్మం అని ఎక్కడా పేరు పెట్టాల, ఇది ఆఖరి గుమ్మం అని ఎక్కడా పేరు పెట్టాల. మరి మొదటి గుమ్మము గొర్రెల గుమ్మం అని ఎందుకు చెప్పవలసి ఉన్నది? డౌట్ వచ్చిందా? నెహెమ్యా గురించి ఇవాళైనా మీరు మొదటిసారి చదువుకుంటుంది, అంతకుముందు ఎప్పుడు చదువుకోలేదా? ఏ ఒక దైవజనుడు మీకు జ్ఞాపకం చేయలేదా? 3వ అధ్యాయము మొట్టమొదటి వచనం చూసినట్లయితే గొర్రెల గుమ్మం ఉంటుంది. ఓకే, గొర్రెల గుమ్మం 3వ అధ్యాయము మొట్టమొదటి వచనం. ప్రధాన యాజకుడైన ఎల్యాషీబును అతని సహోదరులైన యాజకులను లేచి గొర్రెల గుమ్మమును కట్టి, నెక్స్ట్ ప్రతిష్ఠించి, నెక్స్ట్ తలుపులు నిలిపిరి. 32వ వచనంలోకి చూసినట్లయితే మరియు మూలకును గొర్రెల గుమ్మమునకును మధ్యన బంగారపు పనివారును వర్తకులను బాగు చేసిరి. స్టార్టింగ్ పాయింట్ దగ్గర గుమ్మము కట్టినప్పుడు అక్కడి నుంచి ప్రయాణమయ్యి ప్రతి ఒక్క కుటుంబం ఎలా అయితే మొదటి వచనంలో ప్రధాన యాజకుడు అయిన ఎల్యాషీబును అతని సహోదరులు
వాళ్ళందరూ కూడా యాజకులే. మొదటి గుమ్మమును కట్టించింది ఎవరు? కట్టించింది నెహమ్యా. కట్టింది ఎవరు? యాజకులు. నా మాటలో అర్థం మీరు గ్రహించండి. కట్టింది ఎవరు? కట్టించింది ఎవరు? సో ఈ ఇల్లు ఎవరిది? ఉదాహరణకి ఈ ఇల్లు కట్టింది ఎవరు? కట్టించింది ఎవరు? నీ ఇల్లు కట్టింది ఎవరు? నీ ఇల్లు కట్టించింది ఎవరు? నువ్వు ప్రార్థన చేసుకుంటావు. ప్రార్థన చేసుకుంది ఎవరు? ప్రార్థన చేసుకుంది నువ్వే. ప్రార్థన చేపించింది ఎవరు? నీ ఇల్లులోకి రక్షణ వచ్చింది. రక్షణ వచ్చింది ఎవరి ద్వారా? రక్షణ ఇచ్చింది ఎవరు? నువ్వు నీ నోరు తెరిచి దేవుడి యొక్క వాక్యం గురించి, దేవుడి యొక్క మహిమ శక్తి గురించి నువ్వు ప్రకటిస్తేనే నీ కుటుంబంలో ఉన్న అందరూ కుటుంబ సభ్యులు కూడా నమ్మి దేవునిలోనికి వస్తారు. కానీ ఆ క్రియ జరిగించింది ఎవరు? దేవుడు. ఇప్పుడు నెహమ్యా కట్టించాడు అంటారా, యాజకుడు మాత్రమే కట్టించాడని చెబుతారా? ఆలోచించండి. తాజ్మహల్ కట్టింది ఎవరు? అంటే ఆయన ఇటుగా సిమెంటు వగేరా వగేరా మోసుకుని వచ్చి టాపీ పనులు తీసుకొచ్చి చేశాడా? కనీసం వెంట్రుకవాసి పని కూడా చేసి ఉండడు నాకు తెలిసినంత వరకు. కానీ ఆయన పేరు ఎందుకు వాడారు? అలాగే నీ యొక్క ప్రార్థనను నడిపించింది పరిశుద్ధాత్మ దేవుడు. నువ్వు జస్ట్ మోకరించావు అంతే. ఆ మోకరించటం కూడా పరిశుద్ధాత్మ ప్రేరేపణే. దాంట్లో నీ ఘనత ఏముంది? నెహమ్యా ఈ యొక్క పట్టణము కట్టాడని పరిశుద్ధాత్మ దేవుడి యొక్క కృపలో గ్రంథము సాక్ష్యం ఇస్తుంది. కానీ నెహమ్యాకి ఆలోచన పుట్టించింది ఎవరు? 3వ అధ్యాయం మొదటి నుంచి చూసినట్లయితే ఒక్కొక్క గుమ్మం దగ్గర ఒక్కొక్క కుటుంబం యొక్క పేర్లు రాస్తుంది. మొదటి గుమ్మం గొర్రెల గుమ్మం. అక్కడ కట్టించింది ఎవరు? నెహమ్యా. కట్టింది ఎవరు? యాజకుడు. పేరు ఎవరిది? ఎలా సాధ్యం అది? మరి మీకు తెలుసు కదా నెహమ్యా పుస్తకం గ్రంథం. మరి యాజకుళ్ళు కట్టారు, కానీ నెహమ్యా పేరు ఎందుకు వాడుకున్నాం? నెక్స్ట్ 2వ గుమ్మం చూసినట్లయితే అది మత్స్యపు గుమ్మం అంటారు. అది కూడా నెహమ్యా 3వ అధ్యాయము 3వ వచనంలో రాసుంటుంది. అక్కడ కూడా హసెనాయ వంశస్థులు కట్టిరి. నెహమ్యా లేడు. మొదటి గుమ్మంలో కాదు, 2వ గుమ్మంలో కాదు, 12 గుమ్మముల చుట్టూతా ఒక్క గుమ్మములో కూడా నెహమ్యా కట్టెను అని ఎక్కడ లేదు. నెహమ్యా కట్టించెను. నెహమ్యా కట్టించెను. నీ యొక్క శరీరంలో ఎన్ని అవయములన్నా ఉన్నాయి, కానీ నీ శరీరంలో అతి ముఖ్యమైన అవయము నీ హృదయం. నీ హృదయం ఇచ్చే ఆలోచనల చప్పున, తలంపుల చప్పున మాత్రమే నీ శరీరంలో ఉన్న చేతులైనా సరే, కాళ్ళైనా సరే ప్రవర్తిస్తాయి. నేను చూడాలి అనుకుంటే నా కళ్ళు చూస్తాయి, నేను చూడకూడదు అంటుంటే నా కళ్ళు మూసుకుంటాయి. దీంట్లో కళ్ళు పాత్ర ఎక్కువ లేకపోతే హృదయం పాత్ర ఎక్కువ? ఈ క్షణం నేను ఇక్కడ ఉండి మాట్లాడుతున్నాను, ఆలోచనలో మాత్రం నేను తెనాలి ఉండొచ్చు, అమెరికాలో ఉండొచ్చు, ఏ దేశంలో ఉండొచ్చు. శరీరం మాత్రమే ఇక్కడ ఉంటుంది, ఆలోచనలు ఎక్కడైనా ఉండొచ్చు. సో మొత్తానికి కూడా నా శరీరంలో ఉన్న మెయిన్ పార్ట్ ఏంటి? ముఖ్యమైన అవయవం ఏంటి? హృదయం. సో నీ శరీరంలో ఉన్న ముఖ్యమైన అవయవమైన హృదయమును దేవుడికి అప్పగించి దేవుడికి దాన్ని సమర్పించాలి. అప్పుడు దేవుడు దాన్ని లీడ్ తీసుకుంటారు. నువ్వు అప్పగిస్తేనే కదా. దేవుడు నీ హృదయం వాకిళ్ళ దగ్గర నిలబడి వాక్యం అను దేవుడి యొక్క స్వరూపంగా ఉన్నది ఘోషిస్తూ డోర్ నాక్ చేస్తున్నట్టు మాట్లాడుతూనే ఉంటుంది. ఉదాహరణకి ఎర్లీ మార్నింగ్ ప్రేయర్ చేసుకో, దేవుడు వాక్యం. కళ్ళతో పాపం చేయమాకు, దేవుడు వాక్యం. నువ్వు నా సన్నిధి నువ్వు విడిచి ఎక్కడికో వెళ్ళిపోతున్నావు, లోకంలో కలుస్తున్నావు, దేవుడు వాక్యం. కాలు త్రొట్టిల్లిన ప్రతిసారి దేవుడు యొక్క వాక్యం ఘోషిస్తూనే ఉంటుంది. ఇది నేను చెప్పిన మార్గం కాదు, నీ ఇష్టానుసారంగా నువ్వు వెళుతున్న మార్గం, వెళ్ళమాకు 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 అని దేవుడి యొక్క వాక్యం గర్దిస్తూనే ఉంటుంది. హృదయం వింటేనేగా. సో ఈ 12 గుమ్మముల్లో మొదటి గుమ్మము గొర్రెల గుమ్మం, 2వ గుమ్మం గొర్రెల గుమ్మం గురించి మాట్లాడుకున్నట్లయితే యోహాను సువార్త 1:29 లాస్ట్ వీక్ చెప్పాను, ఒకసారి మళ్ళీ చూడండి. యోహాను సువార్త 1:29
యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల. దేవుని గొర్రెపిల్ల. ఎవరండి దేవుని గొర్రెపిల్ల? యేసుక్రీస్తు ప్రభు. యెరూషలేము అను ఈ యొక్క ప్రాకారము లేకపోతే పట్టణమునకు సాదృశ్యంగా ఉన్న నీ యొక్క హృదయము, దాంట్లో మొదటి ద్వారము గొర్రెపిల్ల అనగా యేసుక్రీస్తు ప్రభు. దేనికి వచ్చాడు? నీ పాపమును, లోక పాపము. ఇప్పుడు మనం లోకం గురించి మాట్లాడుకోవట్లా. ఫస్ట్ ఆఫ్ ఆల్ యెరూషలేమునకు సాదృశ్యంగా ఉన్న నీ యొక్క హృదయం గురించి మాట్లాడుతున్నా. నీ హృదయంలో చేసే ప్రతి విధమైన పాపములను మోసుకొని పోయేది ఎవరు? దేవుని యొక్క గొర్రెపిల్ల. ఆ దేవుని యొక్క గొర్రెపిల్లకి నువ్వు ముందు ద్వారం తెరవాలి కదా ఆయన హృదయంలో రావడానికి. ఆయన మాత్రం హృదయం వెలుపల నిలబడే ఉంటాడు. నీ ఒక్క హృదయం మాత్రమే కాదు, లోకంలో ఎన్ని కోట్లాను కోట్ల మనుషులు ఉంటారో అందరి హృదయములు యొక్క వాకిళ్ళు ఎదుట ఆయన నిలబడి వాక్యముతో ఘోషిస్తూనే ఉంటాడు, వాక్యముతో గద్దిస్తూనే ఉంటాడు, వాక్యముతో నీ నడతను సరిచేసుకో అని నీతో మాట్లాడుతూనే ఉంటాడు, వాక్యముతో నీకు ఉతక స్నానం ఇస్తాను అని నిన్ను గద్దిస్తూనే ఉంటాడు. ప్రతి విధముగా నీ హృదయ వాక్యుల దగ్గర నిలబడి ఆయన మాట్లాడుతూనే ఉంటాడు. నువ్వు తెరవాలిగా. నీ హృదయ ద్వారము నువ్వు తెరిస్తేనే కదా నీ యొక్క పాపమును మోసుకొని నీ యొక్క పాపమును క్షమించి నీ యొక్క పాపమును పరిహరించడానికి దేవుని యొక్క గొర్రెపిల్ల నీ హృదయంలోనికి రావడానికి నువ్వు ద్వారం తెరవాలిగా. మరి నువ్వు తెరిచావా? ఏంటి నువ్వు తెరిచావా? నీ హృదయంలో దేవుని యొక్క గొర్రెపిల్ల లేకుండా నీ కుటుంబంలోనికి దేవుడి యొక్క గొర్రెపిల్ల ఎలా వస్తుంది? అంటే నువ్వు దేవుడికి స్థానం ఇవ్వకపోతే నీ కుటుంబంలో దేవుడికి స్థానం ఇవ్వబడుతుందా? ప్రతి ముఖ్యంగా జ్ఞాపకం చేసుకోండి, ఇల్లు కట్టబడాలన్నా ఇల్లు కూల్చబడాలి లేకపోతే పడిపోవాలి. ఇల్లు అంటే కంటికి కనిపించే 4 గోడలు కాదు. నీ కుటుంబము కట్టబడాలన్నా నీ కుటుంబము కూల్చబడాలన్నా దాని కారణము భార్య. విన్నారా? భర్త కాదు. ఏది నేనేదో పురుషాహంకారం కలిగి మాట్లాడానని మీరు అనుకుంటారేమో. కాదండి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టుకొనును. దీంట్లో పురుషుడేడి? భర్త ఏడి? ఆడమ్ అండ్ ఈవ్ భార్యాభర్తలుగా మంచిగా ఉన్నారు. వారి కుటుంబమే వాళ్ళది. వారి యొక్క సంసారం ఆనందభరితంగా ఉంది. ప్రతి సాయంత్రము జీవము కలిగిన దేవుడి యొక్క ఆత్మ దేవుడు వాళ్ళని దర్శించినప్పుడు చక్కగా ఒక మనిషితో ఒక మనిషి మాట్లాడినట్టు వారి యొక్క లైఫ్ హ్యాపీగా లీడ్ అవుతుంది. మరి వారి యొక్క కుటుంబములోనికి పాపం ఎంటర్ అయింది. అది భర్త వల్ల వచ్చిందా భార్య వల్ల వచ్చిందా? తను కనుక జ్ఞానం కలిగి అవునా ఇది నిజమా అని సాతాను లేకపోతే సర్పము ఆమెను ప్రేరేపించినప్పుడు జ్ఞానము కలిగి భర్తతో ముచ్చటించవచ్చు. లేదా సాయంత్రం పూట యెహోవా దేవుడు వస్తాడు కదా ఏదెన్ తోటలోకి, నేను ప్లస్ నా భర్త యెహోవా దేవుడితో మాట్లాడుతూ ఉంటాం కదా, అప్పుడు ఆయన్ని ఇలా అడిగి ఇలా జరిగిందని చెప్తే ఆయన నాకు ఏదైనా మంచి సలహా ఇస్తాడు. దాన్ని బట్టి ఆ ఫ్రూట్ తినచ్చు తినకపోవచ్చు. ఎన్నాళ్ళు తినలేదు, ఈ కొంచెం గడియలు తినకపోతే నష్టం ఏంటి అని జ్ఞానం కలిగి ప్రవర్తించేదిగా. అవునా కాదా? అవునా కాదా? ఇది అంతా కల్పితమా? వాక్యంలో తీసేగా చెప్పాం. సో నీ కుటుంబము కట్టబడాలంటే ఒక స్త్రీ లేదా భార్య జ్ఞానము కలిగి యెహోవా యందు భయభక్తులు కలిగి ఉన్నటయే జ్ఞానముకు మూలమై ఉన్నది. దేవుడి యందు భయం లేదు, జ్ఞానం ఉందా? దేవుడి యందు భక్తి లేదు, జ్ఞానం ఉందా? నీకే భయం లేదు, నీకే భక్తి లేదు, నీ కుటుంబంలోనికి వస్తుందా? మరి దేవుడి యొక్క గొర్రెపిల్లగా ఉన్న ఆయనకు నీ హృదయంలో ద్వారం మూసేసినట్లే. నువ్వు ఎప్పుడు తెరుస్తున్నావు? ఎప్పుడు తెరచు? నెక్స్ట్ రెండో దానికి వస్తుంది. ఇది లాస్ట్ వీక్ ఇది డీటెయిల్గా చెప్పా, సో క్లుప్తంగా చెప్తున్నా. రెండో దాని గురించి. రెండో ద్వారం పేరేంటి? చాప. నెహెమ్యా 3వ అధ్యాయంలో 3వ అధ్యాయము 3వ వచనం, మత్స్యపు గుమ్మమును యెసన్యా వంశస్థులు కట్టిరి మరియు వారు దానికి దూలములను ఎత్తి తలుపులు నిలిపి తాళములను గడియలను అమర్చిరి. ఎక్కడా కూడా నెహెమ్యా పేరు ఉందా ఎక్కడైనా సరే?
ఆ గుమ్మమును కట్టింది ఎవరు? హెసెనయ వంశస్థులు. ప్లస్ వాళ్ళు ఏం చేశారు? దూలములు ఎత్తారు, తలుపులు నిలిపారు, తలుపులకు తాళాలు పెట్టారు, గడియలు అమర్చారు. దీంట్లో ఒక్క పనైనా సరే నెహమ్యా చేశాడా? సరే, ఇప్పుడు ఈ యొక్క గుమ్మం పేరు లేకపోతే ఈ యొక్క ద్వారం పేరు మత్స్యపు ద్వారం, అనగా చేప ద్వారం. చేప అంటే ఏంటి? చేప అంటే ఏంటి కుమారక్క? మీ యొక్క ప్రార్థనా జీవితంలో నాకు తెలిసినంత వరకు ఇప్పటి వరకు ప్రార్థనలో అయినా సరే, దర్శనంలో అయినా సరే, కళలో అయినా సరే చేప ఖచ్చితంగా కనిపించి ఉండాలి. ఓకే, ఖచ్చితంగా వస్తాయి ప్రార్థనలో ఉంటే గనక. బైబిల్ మొత్తంలో కూడా చేపకు అంత గొప్ప విశిష్టత ఉంది. చేప అంటే ఏంటి? ఆత్మ. పేతురు గారు ఏంటి వృత్తి ఏంటి? చేపలు పట్టుకునేవాడు. జాలరులు, సముద్రంలో జాలరులు. యేసుక్రీస్తు ప్రభువును ఎరగక మునుపు జాలరి. యేసుక్రీస్తు ప్రభువుని ఎరిగిన తర్వాత దేవుడు ఆయనకి ఏం పని చెప్తాడు? నువ్వు చేసే ఈ యొక్క పని